ఎయిర్టెల్ డిజిటల్ టీవీ రీఛార్జ్ ప్లాన్ గురించి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. 1 మంత్కి 6 మంత్కి 1 ఇయర్కి ఎంత పెట్టి రీఛార్జ్ చేయాలి, ఎన్ని ఛానల్స్ వస్తుందనేసి ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుంటాము. అంతేకాకుండా ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చాలామందికి ఈ ప్లాన్స్ తెలిసేలాగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పాత టారిఫ్లో మనం రీఛార్జ్ చేయడం వల్ల ప్లాన్స్ అనేది చేంజ్ అయిపోతుంది, చాలామంది ఇబ్బంది పడతారు. తప్పకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఒక 2 గ్రూపులైనా వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది చూసారంటే సార్ ఇంగ్లీష్ తడబడుతుందని చెప్తున్నారు. నేను చదువుకున్నదే 7వ క్లాసు, ఓకేనా. మనకుండే టాలెంట్ని బట్టి ఏదైనా ఆన్లైన్లో చేద్దాం అనుకున్న సందర్భంలో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నా. రీఛార్జ్ ఆఫర్స్ అండ్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ఏపీఎస్ గురించి చెప్దాం అనుకునేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి. యూట్యూబ్ని సబ్స్క్రైబ్ అయినట్లే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేసి పెట్టుకోండి. ఇందులో అన్ని మొబైల్ రీఛార్జులు, డిటిహెచ్ రీఛార్జులు, ఆఫర్స్ అండ్ అప్డేట్ ముందుగానే గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వీడియో చేయకపోవచ్చు, అలాంటి సందర్భాల్లో గ్రూప్లోనే ముందుగా మేము పెడతాము. మీ రీఛార్జ్ బిజినెస్కి ఆన్లైన్ సంబంధించింది చాలా వెళ్ళిపోతుంది. తప్పకుండా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ చూసారంటే డిస్క్రిప్షన్లో కామెంట్లో పెట్టడం జరిగింది, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఎస్డి ప్యాక్ 1 మంత్, 6 మంత్, 12 మంత్ ఎంత పెట్టి రీఛార్జ్ చేయాలి అది ముందు తెలుసుకుంటాం మనం. ఆ తర్వాత హెచ్డి చూద్దాము, ఛానల్ లిస్ట్ చూద్దాము, ఓకేనా. ఇక్కడ తెలుగు బేసిక్లో మనకి 1 మంత్ మాత్రమే ఉంది, ₹257 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6 మంత్ కానీ అదేవిధంగా 1 ఇయర్ కానీ ఎలాంటి ప్లాను లేదు ఎస్డీలో. అదేవిధంగా తెలుగు అల్టిమేట్ ప్యాక్లో ₹323 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 6 నెలలకు చూసారంటే ₹1586 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 12 నెలలకు చూసారంటే ₹3172 మనం తెలుగు అల్టిమేట్ ప్యాక్కి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ తెలుగు అల్టిమేట్ ప్లస్ హిందీ కాంబో ప్యాక్, ఓకేనా. తెలుగు అల్టిమేట్ ప్లస్ హిందీ ప్యాక్లో మనకి 1 నెలకు చూసారంటే ₹432 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6 నెలలకు చూసారంటే ₹2159 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 12 నెలలకు చూసారంటే ₹4318 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది తెలుగు అల్టిమేట్ ప్లస్ హిందీలో, ఓకేనా. తెలుగు అల్టిమేట్ ప్లస్ ఇంగ్లీష్లో మనకి 1 నెలకి ₹553 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 6 నెలలకు చూసారంటే ₹2659 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 12 నెలలకు చూసారంటే ₹5318 అనేది మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఈ తెలుగు అల్టిమేట్ ఇంగ్లీష్కి, ఓకేనా. ఇక్కడ తెలుగు బేసిక్లో చూసారంటే 1 నెలకే ఉంది. తెలుగు అల్టిమేట్ చూసారంటే మనకి 1 నెలకి, 6 నెలకి, 12 నెలలకు ఉంది. అదేవిధంగా తెలుగు అల్టిమేట్ ప్లస్ హిందీలో మనకి 1 నెలకి, 6 నెలకి, 12 నెలలకు కూడా ప్యాక్ ఉంది. అదేవిధంగా తెలుగు అల్టిమేట్ ప్లస్ ఇంగ్లీష్లో మనకి 1 నెలకి, 6 నెలకి, 12 నెలలకు కూడా మనకి ప్యాక్ అనేది అందుబాటులో ఉంది. 1-2 సార్లు మీరు చూసిన తర్వాత కూడా రీఛార్జ్ చేసుకోండి. ఇందులో ఎన్ని ఛానల్స్ వస్తుంది, మెయిన్ ఛానల్స్, అది కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ దగ్గర నేను షేర్ చేసుకున్నాను. ఇప్పుడు హెచ్డీలో ఎన్ని ప్యాక్ ఉంది, ఎంత పెట్టి రీఛార్జ్ చేయాలో అది కూడా తెలుసుకుంటాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే ఎయిర్టెల్ డిజిటల్ టీవీ హెచ్డీలో మనకి ఇక్కడ 1 నెలకి, 6 నెలకి, 12 నెలలకి, ఓకేనా. ఇక్కడ తెలుగు బేసిక్ హెచ్డీ హెచ్డీ ప్యాక్, ఓకేనా. తెలుగు బేసిక్ ఇక్కడ 1 నెలకి ₹257 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. 6 నెలలకు చూసారంటే ₹1121 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 12 నెలలకు చూసారంటే ₹2237 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది తెలుగు బేసిక్ హెచ్డీ ప్యాక్కి. అదేవిధంగా తెలుగు అల్టిమేట్ హెచ్డీ ప్యాక్ చూసారంటే 1 నెలకి ₹421 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. 6 నెలలు చూసారంటే ₹2002 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. 12 నెలలకు చూసారంటే ₹4004 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది తెలుగు అల్టిమేట్ ప్యాక్కి, ఓకేనా, హెచ్డీ. అదేవిధంగా తెలుగు అల్టిమేట్ ప్లస్ ఇంగ్లీష్ హెచ్డీ ప్యాక్ మనం 1 నెలకి ₹686 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. 6 నెలలకు చూసారంటే ₹3391 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 12 నెలలకు చూసారంటే ₹6782 మనం రీఛార్జ్ చేయాల్సి అనేది ఉంటుంది తెలుగు అల్టిమేట్ ప్లస్ ఇంగ్లీష్ ప్యాక్కి. అదేవిధంగా తెలుగు అల్టిమేట్ ప్లస్ హిందీ ప్యాక్ చూసారంటే 1 నెలకి ₹511 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6 నెలలకు చూసారంటే ₹2559 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 12 నెలలకు చూసారంటే ₹5118 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది తెలుగు అల్టిమేట్ ప్లస్ హిందీ ప్యాక్కి, ఓకేనా. ఈ ప్యాక్ అన్నీ కూడా మనం హెచ్డీ ప్యాక్ సంబంధించింది, ఓకేనా. హెచ్డీకి సంబంధించింది ఇవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూసింది. ఇక్కడ హెచ్డీకి సంబంధించిన అన్ని ప్యాక్లను 1 నెలకు ఉంది. అదేవిధంగా ఇక్కడ 6 నెలలకు ఉంది. ఇక్కడ 12 నెలలకు, సంవత్సరానికి ప్యాక్ అన్నీ కూడా కలిగి ఉన్నాయి. 1-2 సార్లు మీరు వీడియో జాగ్రత్తగా చూసిన తర్వాతే మీరు రీఛార్జ్ అనేది చేసుకోండి, ఓకేనా. ఇక్కడ తెలుగు బేసిక్ మాత్రం మనకి సేమ్ టు సేమ్ ఉంటుంది. దీంట్లో 1 నెలకి ఎలాంటి డిఫరెన్స్లు కూడా లేవు. కానీ హైయెస్ట్ చూసారంటే తెలుగు అల్టిమేట్ ప్లస్ ఇంగ్లీష్లో ఉంటుంది. ₹6782 సంవత్సరం ప్యాక్ హైయెస్ట్ అనమాట. ఇది డిటిహెచ్లోనే, ఓకేనా. ఆల్ డిటిహెచ్లోనే హైయెస్ట్ ప్రైస్ ఇది, ఓకేనా. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను కూడా ఎయిర్టెల్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ
ఒక 3 ప్యాక్ వచ్చే ఛానల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ SD, HD అన్ని ప్యాక్లోనూ తప్పకుండా 260 నుంచి 315 ఛానల్ వరకు వస్తుంది. ఓకేనా. ఇందులో ఛానల్స్ అనేది వీళ్ళు మారుస్తున్నారు, కానీ వస్తుంది 260 నుంచి 315 వరకు ఛానల్స్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ HD అయినా సరే, SD అయినా సరే. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక 3 ప్యాకులు ఛానల్స్ మాత్రమే మీకు మెయిన్ ఛానల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చూసిన తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోండి. మన సైడ్ నుంచి కూడా రీఛార్జ్లు అనేది చేయిస్తున్నాము. 6 నెలల పైగా 6 నెలల ప్యాకు, అదేవిధంగా 12 నెలల ప్యాకు. ఓకేనా. 6 నెలలకు సంబంధించింది ₹20 డిస్కౌంట్ చేయిస్తున్నాము. 12 నెలలకు సంబంధించిన ప్యాక్ పైన ₹40 డిస్కౌంట్తో మనం రీఛార్జ్ చేస్తున్నాము. కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు. రాండి, ఛానల్ లిస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. తెలుగు బేసిక్ SDలో దాదాపు 315 ఛానల్ వరకు వస్తుంది. ఇక్కడ సన్డైట్ వల్ల ఇక్కడ ఛానల్స్ మనం ఎక్కువ హైలైట్ చేయలేము. ఓకేనా. వీళ్ళు క్లారిటీగా కూడా ఇవ్వరు ఛానల్ లిస్టు. ఓకేనా. తెలుగులో ఛానల్స్ మాత్రమే నేను హైలైట్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూసారంటే తెలుగు జెమినీ మూవీసు, జీ తెలుగు, ఈటీవీ తెలుగు, DD యాదగిరి, అదేవిధంగా ఇక్కడ స్టార్ మా గోల్డ్, DD సప్తగిరి, స్టార్ మా వస్తుంది, ఈటీవీ సినిమా, జీ సినిమా, జెమినీ టీవీ, జెమినీ కామెడీ. ఓకేనా. మీరు ఛానల్స్ ఐకాన్ చూసుకోండి. నేను తెలుగు వస్తే తప్పకుండా నేను మీకు హైలైట్ చేస్తాను. ఛానల్స్ ఐకాన్ మాత్రం మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ మెయిన్ ఛానల్స్ వస్తుంది. 315 ఛానల్స్ మెన్షన్ చేశారు. అన్ని ఛానల్స్ కూడా వస్తుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తెలుగులో అయితేనే నేను ఎట్లా హైలైట్ చేస్తాను ఇక్కడ. ఓకేనా. ఇక్కడ స్టార్ మా మూవీస్, స్టార్ మా మ్యూజిక్ 2 వస్తుంది. అదేవిధంగా గురు టీవీస్ కూడా మనకు వస్తుంది. ఇక్కడ ఖుషి టీవీ నేషనల్ HDలో వస్తుంది మనకి. ఓకేనా. కిడ్స్కి సంబంధించిన ఛానల్ ఇది. ఓకేనా. ఇక్కడ ఛానల్స్ ఐకాన్ కూడా మీకు 1 by 1 షో అవుతుంది. చూడండి, మెయిన్ ఛానల్స్ మాత్రమే ఇక్కడ హైలైట్ చేశాను. ఓకేనా. ఛానల్స్ అనేది మీకు ఎక్కువనే వస్తుంది బేసిక్లో కూడా, కానీ ఇక్కడ వీళ్ళు మెయిన్ ఛానల్స్ మాత్రమే హైలైట్ చేస్తారు. సన్డైట్ వల్లగా మనకు క్లారిటీగా ఇవ్వరు. అలానే ఉంటుంది ఎయిర్టెల్లో మాత్రం. ఓకేనా. మీరు ఇదేందో అరకొర ఛానల్ చూపిస్తానని తప్పుగా అనుకోవద్దండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ప్యాక్ సంబంధించి చూద్దాం రండి. తెలుగులో అయితే ఇన్నే. ఇక్కడ చూడండి, తెలుగు అల్టిమేట్ SD 345 ఛానల్ లిస్ట్. ఇక్కడ తెలుగు నాటాలు వస్తుంది, అదేవిధంగా విద్యాని టీవీ వస్తుంది, DD యాదగిరి వస్తుంది, వనిత వస్తుంది. ఓకేనా. ఆరాధన వస్తుంది, రాజా మ్యూజిక్ తెలుగు, జీ తెలుగు, ఈటీవీ లైఫ్, జెమినీ మ్యూజిక్, జెమినీ కామెడీ, DD యాదగిరి, జెమినీ టీవీ, జెమినీ మూవీసు, జెమినీ లైఫ్, స్టార్ మా గోల్డ్, స్టార్ మా టీవీ, ఈటీవీ అభిరుచి, ఈటీవీ తెలుగు, DD సప్తగిరి, ఈటీవీ సినిమా, జీ సినిమా, ఈటీవీ ప్లస్. ఓకేనా. తెలుగు ఛానల్స్ మాత్రమే హైలైట్ చేస్తాను. మిగతా ఛానల్స్ ఐకాన్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. సేమ్ ఇంచుమించు ఇలానే ఉంటుంది HD ప్యాక్ కూడా. ఓకేనా. దీంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు, చిన్న చిన్న డిఫరెన్స్ తప్ప. ఓకేనా. ఇంచుమించు మీరు ఏ HD ప్యాక్ రీఛార్జ్ చేసినా నార్మల్ SDలో వచ్చిన ఛానల్సే కన్వర్ట్ చేస్తారు. ఓకేనా. ఇంచుమించు అలానే ఉంటుంది కూడా. ఓకేనా. సన్డైరెక్ట్లో మళ్ళీ చెప్తున్నాను, సన్డైరెక్ట్లో వీళ్ళు నీట్గా క్లియర్గా ఇవ్వరు ఛానల్ లిస్టు. టాటా పేలో కూడా నీట్గా వస్తుంది. ఇక్కడ ఖుషి టీవీ, స్టార్ మా మూవీస్, ఖుషి టీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ ఆంధ్ర, స్టార్ మా మ్యూజిక్, అదేవిధంగా 10 TV వస్తుంది, ఈటీవీ తెలంగాణ, TV9, ABN ఆంధ్రజ్యోతి, NTV, సాక్షి, భక్తి టీవీ, TTకి సంబంధించిన ఛానల్స్ కూడా ఇందులో మనకు వస్తుంది. ఓకేనా. ఇందాకే చెప్పాను కదా, మీకు అన్నీ కూడా సేమ్ అలానే ఉంటుంది. SDలో కానీ HDలో కానీ ఒక ఛానల్ అటు ఇటు ఉంటుంది. ఓకేనా. అంతేగాని ఛానల్స్ ఏం పెద్దగా డిఫరెన్స్ ఏం రావు, మీరు SDలో చేసినా HDలో చేసినా. ఇక్కడ కిడ్స్ కూడా మనకు వస్తుంది. ఉండండి, నేను చూపిస్తాను. కిడ్స్ కూడా మనకి ఇక్కడ నేషనల్లో కూడా వస్తుంది, డిస్కవర్ అన్నీ కూడా వస్తుంది. కిడ్స్లో మనకు కూడా ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కిడ్స్ కానీ స్పోర్ట్స్ కానీ. కానీ మీరు చూస్తాను, ఇక్కడ స్పోర్ట్స్ చూసారంటే మనకు 5 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ స్పోర్ట్స్ తెలుగు అని కూడా వచ్చేస్తుంది. ఇక్కడ కిడ్స్లో ఒక 3 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. బాలభరత్, హంగామా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, ఇక్కడ ఐకాన్స్ అనేది. ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్, నేను ఇంతే క్లారిటీ ఇవ్వగలను, ఎందుకంటే ఈ క్లారిటీ ఎక్కువ. తెలుగు అల్టిమేట్ ప్లస్ హిందీ HD 109 ఛానల్స్ వస్తుంది. ఓకేనా. తెలుగు ఛానల్స్ వస్తే నేను హైలైట్ చేస్తాను. తప్పకుండా ఐకాన్స్ మాత్రం మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. ఐకాన్ మాత్రం మీరు చూసుకోవచ్చు. నేను తెలుగు వస్తే తప్పకుండా హైలైట్ చేస్తాను. జెమినీ మ్యూజిక్ HD వస్తుంది, జీ తెలుగు HD వస్తుంది, DD సప్తగిరి, జెమినీ కామెడీ, స్టార్ మా గోల్డ్, ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, ఈటీవీ HD, స్టార్ మా వస్తుంది. అదేవిధంగా జెమినీ టీవీ HD, జెమినీ లైఫ్, DD యాదగిరి, జెమినీ మ్యూజిక్ HD, జీ తెలుగు HD, ఈటీవీ లైఫ్, ఈటీవీ అభిరుచి. తెలుగులో ఇన్ని ఛానల్స్ వస్తుంది. ఇందులో క్లారిటీ అంతా ఉండదు. ఓకేనా. ఎయిర్టెల్లో క్లారిటీగా ఇవ్వరు. మళ్ళీ చెప్తున్నాను, సన్డైట్ వల్లగా మొత్తం సన్డైట్, టాటా పేలో కూడా మనకు క్లారిటీ ఉంటుంది. ఎయిర్టెల్లో మాత్రం ఛానల్స్ ఎక్కువ వస్తుంది, కానీ 1-2 ఇక్కడ స్కిప్ అవుతుంది. వాళ్ళ అఫీషియల్ వెబ్సైటే ఇది. ఓకేనా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది కూడా. ఓకేనా. ఇక్కడ స్పోర్ట్స్లో కూడా మనకి ఇందులో 5 ఛానల్స్ దాకా స్పోర్ట్స్లో ఇచ్చారు. ఛానల్స్ ఐకాన్ కూడా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ హిందీ, స్టార్ స్పోర్ట్స్ 3 అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఖుషి టీవీ, స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా మ్యూజిక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిడ్స్లో చూసారంటే మనకి 2 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. ఓకేనా. హంగామా, బాలభారత్ ఇచ్చారు. ఇంకా చాలా ఛానల్స్ వస్తుంది, కానీ ఇక్కడ వాళ్ళు హైలైట్ చేయలేదు. ఓకేనా. మీరు రీఛార్జ్ ఆల్రెడీ తరచూ చేస్తున్నారు కదా, మీకు తెలుసు ఏ ఛానల్స్ వస్తుందనేసి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఈ ఛానల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. తప్పకుండా వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
ఓకేనా? తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ కాకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.